దీపావళి జరుపుకోవడానికి ఇది ఒక కారణం. అదేమిటంటే 14 ఏండ్లు తర్వాత కోసల దేశానికి చీకటి రోజులు తొలగిపోయాయి. ఎటు చూసినా ఆనందం తాండవిస్తోంది. విజయదశమి నాడు లంకలో రావణ సంహారం పూర్తయిపోయింది. వెంటనే విభీషణుడి పట్టాభిషేకము జరిగిపోయింది. తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆ తీపి కబురు అయోధ్యకు అందింది. సీతారాములు రాక కోసం జనం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముంగిట్లో ముగ్గులు వేశారు. ద్వారాలకు తోరణాలు కట్టారు. వీధులన్నీ అందంగా అలంకరించారు. అంతలోనే ఆకాశంలో మెరుపు చుక్కల్ని దాటుకుంటూ మబ్బుల్ని చీల్చుకుంటూ పుష్పక విమానం రాచవీధిలో దిగింది. ఆ సందడికి పౌరులంతా పరుగు పరుగున వచ్చారు. మా రామయ్య మానవ జాతికి దారి దీపం అంటూ ఆనంద బాష్పాలు రాల్చారు. మా సీతమ్మ చిదిమి దీపం పెట్టుకోవచ్చు అని మురిసిపోయారు. అమావాస్య నాడు సంపూర్ణ చంద్రోదయం జరిగినట్టు గడప గడపలో వీధి వీధిలో రాజ్యమంతటా దీపాలంకరణలే. ఇది రామాయణ దీపావళి.